తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ముగింపు వేడుకలకు గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. తెలంగాణ ఉత్పత్తులు, వంటకాలతో స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. కార్నివాల్ తో పాటు స్టేజ్ షోలు ఏర్పాటు చేశారు. ఫ్లాగ్ వాక్ లో తెలంగాణ గీతాన్ని కీరవాణి బృందం ఆలపించనుంది. అందశ్రీ కీరవాణికి సీఎం రేవంత్ సన్మానం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, చూస్తూ ఉన్నాం, కన్నుల పండుగగా కనిపిస్తుంది ట్యాంక్ బండ్ పరిసరాలు. ఎట్లాంటి వాతావరణం ఉందంటే ఏం చెప్తారు? తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు ట్యాంక్ బండ్ పై మొదలై సాయంత్రం వేళ కావడం, ముఖ్యంగా సండే కావడంతో సామాన్య జనం అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు భారీగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం సంబంధించి వెహికల్స్ అన్ని కూడా ట్యాంక్ బండ్ ఎంట్రీ దగ్గరే మొత్తం కూడా కమాన్ దగ్గరే క్లోజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ అరేంజ్ చేశారు. వారందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా లోపలి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగింపు ఉత్సవాలను భారీ స్థాయిలో చేయడానికి భారీ ఏర్పాట్లు చేశారు. 6:50 సీఎం ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే మండలి చైర్మన్ అలాగే అసెంబ్లీ స్పీకర్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో పాటు సిఎస్ శాంతకుమారి అలాగే డీజీపీ రవిగుప్తా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి అలరించబోతున్నాయి. ముఖ్యంగా లేజర్ షో ఇక్కడ కీలకంగా ఉంది. చాలా అలరించే అవకాశం ఉన్నట్టుగా అందరూ కూడా భావిస్తున్నారు. ఆ షో కోసమే చాలా మంది ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఏదైతే జై జై హే తెలంగాణ పాట ఏదైతే ఉందో అది పూర్తి నిడివి 13 నిమిషాల నిడివి ఉండడం జరిగింది. పూర్తి స్థాయి పాటను ఆ పాటను ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. దీన్ని అందరూ కూడా పాడుకునే విధంగా ఇది కూడా రాష్ట్ర గీతంగా గుర్తించబడుతున్నట్టు కూడా ఇప్పటికే సీఎం ప్రకటించడం జరిగింది. ఆ గీతాన్ని ఇక్కడ ఈరోజు సాయంత్రం విడుదల చేయబోతా ఉన్నారు. దీంతో పాటు తెలంగాణ సంస్కృతికి సంబంధించి, ఉత్పత్తులకు సంబంధించి కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు తెలంగాణ వంటకాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. సీఎం ఇక్కడికి రాగానే ముందుగా ఆ స్టాల్స్ అన్ని కూడా పరిశీలిస్తారు. తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన వంటకాలు కానీ ఇక్కడ ఉత్పత్తులు కానీ పరిశీలించి వాటి విషయంలో, వాటి ప్రోత్సాహాల విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు తెలంగాణకు సంబంధించి ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఉన్నాయో, ఒగ్గు కళ కానీ అలాగే లంబాడీలకు సంబంధించిన నృత్యాలు కానీ అలాగే చిన్నారులకు సంబంధించిన నృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రదర్శన ఉండబోతుంది. దాదాపుగా 40 నిమిషాల పాటు ఏకదాటిగా కార్నివాల్ ఉండబోతా ఉంది. దాన్ని సీఎంతో పాటు మిగతా మంత్రులు, నేతలందరూ కూడా వీక్షించబోతున్నారు. దీంతో పాటు భారీ స్థాయిలో కూడా బాణసంచ ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ మొత్తం పరిసరాలు ఏదైతే సరౌండింగ్ ఉందో మొత్తం కూడా బాణసంచ ఏర్పాటు చేశారు. చివరిగా సరిగ్గా 9 గంటలకు మొత్తం కూడా ట్యాంక్ బండ్ పరిసరాలన్నింటిలో కూడా లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి ఆ యొక్క బాణసంచ పెలుస్తారు. అది ఒక కన్నులో విన్నుగా ఉంటున్నట్టు కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఎవరిదే జై జై హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గేయంగా గుర్తించడం జరిగింది. అయితే ఆ పాటను రాసిన అందశ్రీ, దానికి సంగీతాన్ని అందించిన కీరవాణి ఇద్దరు కూడా సీఎం ఈ వేదిక నుంచి సన్మానం చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది. మొత్తానికైతే భారీ స్థాయిలో జనం చూడడానికైతే వస్తూ ఉన్నారు. ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలు కావడంతో ఆ ఉత్సాహం అయితే ఇక్కడికి వచ్చిన వీక్షకుల్లో కనిపిస్తుంది. రాకేష్, ప్రభుత్వం తరపు నుంచి కీలక నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే విపక్షాల నుంచి ఎవరైనా హాజరవుతున్నారా? ప్రముఖులు, సెలబ్రిటీలు కానివ్వండి. అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వానికి సంబంధించి, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ ఉత్సవాలకు అటెండ్ అవుతున్నప్పటికీ ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించి కేసీఆర్ 22 పేజీల లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటే నిర్ణయాలను తాను తప్పుపట్టడం జరిగింది. దీంతో ఈ ఉత్సవాలకు మొత్తం కూడా దూరంగా ఉండడం జరిగింది బీఆర్ఎస్. ప్రత్యేకంగా తెలంగాణ భవన్ కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కార్యక్రమాలు సపరేట్ గా చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా మాజీ సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చారు, కానీ మాకు ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అయినప్పటికీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వాళ్ళు అటెండ్ అయినట్టుగా ఉదయం కనిపించలేదు, ప్రస్తుతం కూడా వచ్చే అవకాశం లేనట్టుగా ఆ నిర్వాహకులు అయితే భావిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన నేతలు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. విపక్షాలకు సంబంధించి ఎవరు అటెండ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఇది తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే సిపిఐ, సిపిఎం లాంటి నేతల నుంచి పాల్గొన్నారో, సంబంధించిన ప్రజాగలం లాంటి నేతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. వారిని కూడా సన్మానించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.